హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి గ్రీన్ చికెన్ అనమాట. అందుకోసం ఒక కడాయి పెట్టుకోవాలి. తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసి కొంచెం సేపు కాగనివ్వాలి. తర్వాత మసాలా దినుసులు అన్నీ వేసేయాలి. వేసేసి అది ఫ్రై అయ్యాక తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేయాలి. అది కూడా మంచిగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. వేసేసి అది కూడా ఫ్రై కానివ్వాలి. తర్వాత ఫ్రై అయ్యేదాకా కలపాలి. తర్వాత అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు ఎక్కువ వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత ముందుగా మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ అందులో వేసేయాలి. వేసేసి కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసేసి మంచిగా కలిపేసేయాలి. ఒక 1 minute దాకా మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఓకేనా. తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, పుదీనా, కొంచెం కొత్తిమీర, తర్వాత మంచిగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేసి ఈ చికెన్ కొంచెం ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేయాలి. చికెన్ ఫ్రై అయిన తర్వాత అందులో ఈ మిశ్రమం మిక్సీ పట్టుకున్నాం కదా, అది ఇందులో వేసేయాలి. తర్వాత పచ్చివాసన పోయేదాకా మంచిగా ఫ్రై కానివ్వాలి, ఆయిల్ పైకి తేలేదాకా. ఓకేనా ఫ్రెండ్స్. మధ్యలో కలుపుతూ ఉండాలి. తర్వాత 2 minutes మూత పెట్టి మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఓకేనా. మధ్యలో కలుపుతూ ఉండాలి. ఆ వాటర్ అంతా మంచిగా ఇంకిపోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. నూనె పైకి మంచిగా తేలుతూ ఉండాలి. అలా వచ్చేదాకా మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా. ఈ గ్రీన్ చికెన్ నేను ఇదే ఫస్ట్ టైం అండి ట్రై చేస్తున్నా. కొంచెం సేపు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై కానివ్వాలి. కొంచెం మగ్గుతుంది. అందులోనే కొంచెం నూనె పైకి వచ్చింది కదా, తర్వాత అందులోనే కొంచెం ఒక చిన్న గ్లాస్ ఉంటుంది కదా, దాంతో పెరుగు తీసుకొని అందులో యాడ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా. పెరుగు కూడా అందులోనే వేసేయాలి. వేసేసి మంచిగా ఒకసారి కలిపేసి ఒక 2 minutes మూత పెట్టి మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్లోనే మధ్యలో ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులోనే కొంచెం నూనె పైకి పేరింది కదా, తర్వాత అందులోనే కొంచెం ధనియాల పొడి, మళ్ళీ కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా. తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి. మంచిగా నూనె అనేది మంచిగా పైకి తేరుతుంది అన్నమాట. తర్వాత నూనె కొంచెం పైకి వచ్చేసింది కదా, తర్వాత లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ చికెన్ రెడీ. ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. మన వీడియో కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. బాయ్.